అందుకని పరదేశులు ఎప్పుడు కూడా తన శరీర కార్యములన్నిటిని కూడా దేవుని ఆత్మ చేత ఏం చేస్తారట? చంపుతా ఉంటారు, చంపేస్తూ ఉంటారు. అందుకని మనం ఏం చేయాలి? మారు మనసు పొందిన నీవు బాప్తిస్మాని పొంది, బాప్తిస్మం పొందిన నీవు కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని ఆ అభిషేకమును పోగొట్టుకోకుండా ప్రతి దినము ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి పరిశుద్ధంగా బ్రతికి విశ్వాసాన్ని కాపాడుకుంటే నీలో ఉన్న ఆత్మ వర్ధిల్లుతుంటది. ఆ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటుందో నీలో చెలరేగుతున్నటువంటి ప్రతి శరీర కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిపోతాయి. కాల్చబడ్డాయి అంటే వేర్లతో సహా లేచిపోతాయి. కొడు చొప్పులు గట్టిగాను. అందుకే పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినప్పుడు శరీర కార్యములు నిర్మూలన చేయబడతాయి. శరీర కార్య నిర్మూలన చేయబడితే శరీర సంబంధిగా ఉన్న నీవు, భూ సంబంధిగా ఉన్న నీవు ఆత్మ సంబంధిగా మార్చబడతావు. పాపపు నియమము నీలో కనబడుతూ ఉండగా ఆ నియమం తొలగించబడి ఆత్మ నియమం నీలో ప్రారంభించబడుతుంది. శరీర క్రమాన్ని అనుసరించే నీవు ఆత్మ క్రమాన్ని అనుసరించి నడవగలుగుతావు. నీలో ఆత్మ కార్యాలే పనిచేస్తాయి, ఆత్మ వరములే పనిచేస్తాయి, ఆత్మ ఫలమే నీలో పనిచేస్తుంది. అందుకని ఆత్మ నీలో పని చేయాలి, శరీరము నీలో పని చేయకూడదు. కూడా చెప్పలు గట్టిగా